రాజా రఘువంశీ అనే అతను సోనం అనే అమ్మాయిని మే 10వ తారీఖున అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. హనీమూన్ కోసం శ్రీలంక వెళ్దామని చెప్తే లేదు అని చెప్పి తన భార్య మేఘాలయకే వెళ్దాము అని చెప్పి పట్టుబట్టింది. తీరా అక్కడికి తీసుకెళ్ళాక తన ప్రియుడి మీద ప్రేమతో తన ప్రియుడు పంపించిన మనుషులను పెట్టి తన భర్తని చంపించేసింది. ఇది ఈ స్టోరీ యొక్క టోటల్ సినారియో. నౌ మై క్వశ్చన్ ఈస్, ఎందుకు ఈ మధ్య కాలంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి? ఒకసారి ఈ 2022-2025 అనే టైం లైన్ని ఒకసారి కరెక్ట్గా గమనించండి. పెళ్లి చేసుకుని భర్త నుంచి విడాకులు కోరుకుంటూ భరణంగా ఎక్కువ అమౌంట్ ఇవ్వాలని చెప్పి భర్తని ఇబ్బంది పెట్టి తనంతట తనే ఆత్మహత్య చేసుకునేలా చేసింది ఒక భార్య. 30 ఏళ్ళున్న ఒక భార్య తన ముక్కు బాలేదని తనకు సర్జరీ చేయించమని తన భర్తను అడిగితే ఆ భర్త తాను కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులు అంతటితో అంటే దాదాపు 11 లక్షలు పెట్టి సర్జరీ చేయిస్తే సర్జరీ తర్వాత తన ముక్కు చాలా బాగుండటంతో నా ముక్కుకు తగ్గ మొగుడు నువ్వు కాదు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. ఒరిస్సాలో రాజ్యలక్ష్మి అనే ఒక ఆవిడ ఒక చిన్న